రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అరాచకాలపై వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం చైర్మన్ కిషోర్ ముక్వానాను కలిసి వినతి పత్రం సమర్పించారు. లాకప్ డెత్లు, గ్రామ బహిష్కరణలు పెరుగుతున్నాయని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహ నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బాధ్యులపై నిష్పక్షపాత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎదురు చూసి ఇప్పటి వరకు ఓపికగా ఉండి అన్ని విషయాల్ని మీరు రికార్డ్ చేస్తున్నందుకు చాలా బాధేస్తుంది ఈరోజు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని రచించి మొత్తం అన్ని క్రోడీకరించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆయన స్పీచ్లో చెప్పాడు. ఈ రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలుపరిచే ఆత్మ ఉన్న ఏ మనిషి అయినా పదవిని చేపడితే ఈ దేశం చాలా బాగుంటుంది, అలాగే రాష్ట్రాలు బాగుంటాయి. అలా కాకుండా దుర్బుద్ధితో ఎవరైనా ముఖ్యమంత్రి స్థానాన్ని కానీ, ప్రధానమంత్రి స్థానాన్ని కానీ, లేదా ఎలాంటి పదవినైనా కూడా చేపడితే అధికారాలు పూర్తిగా దుర్వినియోగపడతాయి అనడానికి ఈ గత 2 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో. మొదటగా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం మీద మొదలైనటువంటి దాడి ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఎస్సీలకి, ఎస్టీలకి అండగా పలు పోరాటాలు చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షత. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూ ఉన్నా కూడా ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చిత్తశుద్ధి లేనితనం వల్ల ఈరోజు రాజ్యాంగం అమలు పరచడం లేదు. ఎంతో సమయం